అర్జున్ ఐటీ టెక్నాలజీ. నా పేరు వంశీకృష్ణ. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్స్ ఇన్ ఐటీ జాబ్స్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది సార్ మేము ఇలా ఫ్రెషర్గా జాబ్ చేయాలనుకుంటున్నాము, కొంతమంది కెరీర్ గ్యాప్ వచ్చింది సార్, కెరీర్ గ్యాప్ వచ్చిన తర్వాత మీరు ఒకవేళ మేము కంపెనీ జాయిన్ అయితే మేము ఎలా ఉండాలి ఏంటి అనేది తెలుసుకుందాం అనుకుంటున్నారు. మీ 10 years ఎక్స్పీరియన్స్లో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఐటీ ఇండస్ట్రీలో ఎవరైనా న్యూ పీపుల్స్ అయినా లేక కెరీర్ గ్యాప్ వాళ్ళు జాయిన్ అయినా ఎలా ఉండాలి అనేది ఒక వీడియో చేస్తే బాగుంటుంది అని నన్ను అడిగారు. కాబట్టి ఈ వీడియోలో మనం కంప్లీట్గా మీరు జాబ్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి మనం ఇక్కడ తెలుసుకుందాం. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. మీరు కూడా నేను చేసిన మిస్టేక్ చేయకుండా మీరు టేక్ కేర్, కొంచెం కొత్తగా మీరు ట్రై చేసి మీ జాబ్స్ని ఎక్కువ కాలం ఉండేటట్టు చూసుకోండి. స్టెప్ 1, నెంబర్ 1 ఏంటంటే మనం కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మన కొలీగ్స్ కానీ లేదా ఆ కంపెనీలో ఉన్న మన ఫ్రెండ్స్కి కానీ ఎప్పుడు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవద్దు. పర్సనల్ డేటా మీన్స్ అంటే నేను ఇలా ఫేక్ పెట్టి ఇక్కడ జాయిన్ అయ్యాను, లేదా బ్యాక్ డోర్ విధంగా ఇలా జాయిన్ అయ్యాను, లేదా ప్రాక్సీ ద్వారా జాబ్ వచ్చింది అనేది మీకు ఎంత క్లోజ్ ఉన్నా సరే, మీ టీం మెంబర్స్ అయినా ఎవరైనా మీరు మీ యొక్క ఎక్స్పీరియన్స్ని ఎవరితో షేర్ చేసుకోవద్దు. నెంబర్ 2, శాలరీ డిస్కషన్ అనేది టీం మెంబర్తో మీరు ఎప్పుడు చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళకి మీకంటే తక్కువ శాలరీ ఉండొచ్చు. అదే ఎక్స్పీరియన్స్ సపోజ్ 3 yearsకి కొంతమందికి 12 lakhs ఆర్ 15 lakhs ప్యాకేజ్ ఉంటుంది, కొంతమందికి అదే 3 yearsకి 8 lakhs 7 lakhs ప్యాకేజ్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా శాలరీ డిస్కషన్ కూడా మీ టీమ్స్ కొలీగ్స్తో ఎప్పుడు ఎక్కడ డిస్కస్ చేయొద్దు. దానివల్ల మీరు వర్క్ చేయకపోతే వాళ్ళు తక్కువ శాలరీ కాబట్టి మిమ్మల్ని అక్కడి నుంచి టీం నుంచి రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉంది. నెంబర్ 3 ఏంటంటే మనం వర్క్లో బాగా డెడికేషన్గా ఉండాలి, సైలెంట్గా అసలు ఉండకూడదు. చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే సార్ నాకు కమ్యూనికేషన్ రాదు, నేను వర్క్ చేస్తున్నాను కానీ అక్కడ నా వర్క్ గురించి నేను ఎక్స్పోజ్ చేయలేకపోతున్నాను, అందువల్ల నేను నా టీం మెంబర్ చెప్తే ఆ టీం మెంబరు నేను ఏం వర్క్ చేశానో ఇలా దాని గురించి టీమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు. ఈ మిస్టేక్స్ మీరు ఎప్పుడు చేయొద్దు. వచ్చినా రాకపోయినా మీరు ఏం వర్క్ చేశారో బిఫోర్ గోయింగ్ టు ద మీటింగ్కి లెవెల్ నోట్స్ మీద ప్రాపర్గా రాసుకోండి. దాని గురించి 2-3 సార్లు ప్రాపర్గా చదువుకొని అదే మీ టీంలో చెప్పండి. అంటే నేను ఇక్కడ వర్క్ ఇలా చేశాను, ఈ లాజిక్ ఇలా అవ్వలేదు, దానివల్ల ఈ అప్లై చేశాను, ఇవన్నీ ప్రాపర్గా నోట్ చేసుకొని టీం ముందు ఎక్స్పోజ్ చేయండి. అప్పుడు మాత్రమే మీరు టీంలో హైలైట్ అవుతారు. లేకపోతే ఆ వర్క్ మీరు చేయలేదని మీ మీద టీంకి బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇంకోటి ఏంటంటే టీంతో కలిసిపోండి. అంటే కలిసిపోవటం అంటే మీరు అందరూ టీంతో ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయండి. అంటే సార్ ఆ పర్సన్ వర్క్ సరిగా చేయట్లేదు, ఈ పర్సన్ వర్క్ సరిగా చేయట్లేదు అని ఎప్పుడు ఎవరి మీద మీరు కంప్లైంట్ చేయొద్దు. ఎందుకంటే మనం టీంలో వర్క్ చేస్తున్నప్పుడు వీఆర్ ఇన్ ద టీమ్ కాబట్టి మన టీంలో ఉన్న పీపుల్స్ని మనం సపోర్ట్ చేసుకుంటూ పోవాలి. కాబట్టి ఎప్పుడు మీరు ఒక పక్క పీపుల్ గురించి ఎప్పుడు బ్యాడ్గా చెప్పొద్దు. ఇంకోటి ఏంటంటే చాలా మంది చేస్తున్న మిస్టేక్స్, కావాలని ఈరోజు వర్క్ రాకపోయినా వర్క్ వస్తున్నట్టు అక్కడ మనం నటించాల్సిన అవసరం కూడా లేదు. చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఎందుకంటే చాలా మంది ఒక రిక్వైర్మెంట్ వచ్చిన తర్వాత దాని గురించి ప్రాపర్గా తెలుసుకోకుండా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా ఒక కొత్త రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు దాని గురించి 1 or 2 or 3 సార్లు లేదా 4 times or 5 times అడగండి. ఎక్కువ దాని గురించి మీకు అర్థమైందాక తెలుసుకోండి. వన్స్ తెలుసుకున్న తర్వాత మీరు వర్క్ స్టార్ట్ చేయండి. మీకు వర్క్ అనేది ఏంటో తెలియకుండా ఒక జస్ట్ అలా చెయ్యండి అన్నంత మాత్రాన వర్క్ అనేది అలా ఉండదు. కాబట్టి వర్క్ స్టార్ట్ చేసే ముందు ఆ యొక్క యూజర్ స్టోరీ గురించి ఫుల్గా డీటెయిల్స్ తీసుకొని తర్వాత మాత్రమే మీరు వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. కాబట్టి ఐటీ ఇండస్ట్రీలో మీరు ఏదైనా ఇలాంటి మిస్టేక్స్ ఎప్పుడు చేయొద్దు. తెలియదని చెప్పండి, తెలిసింది తెలియదని చెప్పండి. అలాగని కొన్ని విషయాలు మీరు టీంతో చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్స్తో కానీ డిస్కస్ చేయకుండా హైడ్ చేయాలని ఉంది. అలాంటి హైడ్ చేసేసి ఎక్కడ ఏది చెప్పాలో దాంతో మాత్రమే మీరు ముందరికి వెళ్ళండి. కాబట్టి నేను చేసిన మిస్టేక్స్ తెలియకుండా నేను కొన్నిసార్లు ఇలా చెప్పి ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు అలా చేయకుండా కంటిన్యూస్గా మీ కెరీర్ అనేది ఏవి హైడ్ చేయాలి, ఏది మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలో తెలుసుకొని
మీరు ఎక్కువ ఆ కంపెనీలో సర్వ్ అవ్వడానికి ట్రై చేయండి. మెయిన్ థింగ్ నేను చెప్పేది ఎవరికైనా ఏంటంటే, మీరు వర్క్ చేస్తే ఏ కంపెనీ అయినా, ఎవరైనా మిమ్మల్ని ఆ కంపెనీ నుంచి ఎప్పటికి తీసేయలేరు. కాబట్టి ఏ కంపెనీలో అయినా మీరు వర్క్ బాగా చేయండి. నీకిచ్చిన యూజర్ స్టోరీని వితిన్ టైమ్‌లో కంప్లీట్ చేయడానికి ఆహ్, చేయండి. ఎ మీకు తెలిసిన దాని గురించి పక్కన వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి తెలియండి. అంటే వాళ్ళకది రాదనుకో, ఆ టాపిక్ మీకు తెలుసనుకో, దాని గురించి వాళ్ళకి మీరు ప్రాపర్‌గా అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేయండి. ఇలా చేస్తే టీమ్‌లో మీ మీద ఒక గుడ్ ఇంప్రెషన్ వచ్చేసి, మిమ్మల్ని వాళ్ళు ఎక్కువ అంటే ఆ టీమ్‌లో ఉంచడానికి ట్రై చేస్తారు. కాబట్టి కొన్ని మిస్టేక్స్ అవాయిడ్ చేయండి. కొన్నింటిని మీరు హైలైట్ అవ్వండి. ఇలా చేయండి.